అధ్యక్ష లాస్ట్కే మా నియోజకవర్గంలో 3 సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. మంచినీళ్ళకు సంబంధించి మిషన్ భగీరథ నీళ్లు సరిపోనిస్తామని చెప్పి ఆ రోజు ఆ యొక్క పథకాన్ని అమలు చేసిన నేపథ్యంలో నీళ్లు అందుతలేవు. నా నియోజకవర్గంలో డీఫ్లోరైడ్ స్కీమ్లో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేసినాము. 2005-6లో ప్రారంభించాము. ఈ యొక్క మిషన్ భగీరథ వచ్చిన తర్వాత దాన్ని నిలుపుదల చేసినారు. మా యొక్క పట్టణానికి నర్సంపేట మండలానికి సంబంధించి సుమారు 60 నుంచి 70 వేల మంది జన సాంద్రత ఉంది. ఆ యొక్క ఆవాస ఇళ్లకి నీళ్లు 2 సంవత్సరాలకు సరిపోయే విధంగా నీటి సామర్థ్యం ఉంది అధ్యక్ష. దానికి ప్రతిపాదనలు పంపించాము. డిప్యూటీ సీఎం గారు దానికి ఆమోదించినారు. పంచాయతీరాజ్ శాఖ దగ్గర అది పెండింగ్ ఉంది 3 మాసాల నుంచి. ఎందుకంటే ఇది వేసవి కాలంలో నీళ్లు ఇచ్చడానికి వెసులుబాటు ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి వెంటనే అది ఆమోదించి ఆ పనులు జరిపించి ఆ యొక్క నీటి ఎద్దడిని నివారించాలని చెప్పి మొదటి సమస్య వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది, ఇందిరమ్మ ఇళ్ల పైన ఏదైతే ఇల్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం, కరెంటు వైర్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ మధ్యలో 6 మండలాల్లో ఇళ్ళు ఒక 600 ఇళ్ళకి ముగ్గులు పోసాము. ఒక 30-40 ఇళ్ల పైన ఏవైతే వైర్లు వచ్చినాయి ఆ యొక్క వైర్లను తొలగించడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో నిధులు లేవు. నియోజకవర్గ పరిధి శాసనసభ నిధుల నుంచి కానీ స్పెషల్ డెవలప్మెంట్ నిధుల నుంచి కానీ ఇవ్వమని కోరుతా ఉన్నారు. ఏదైతే మా రెవెన్యూ మినిస్ట్రీ గారు వారి యొక్క నియోజకవర్గంలో సుమారు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళన్నీ కూడా తొలగించి ఆ యొక్క సౌకర్యాన్ని వాళ్ళు చేసుకున్నారు. అదే తరహాలో మా దగ్గర కూడా ఆ యొక్క పథకాన్ని అమలు చేసి అవి తొలగించి ఆ యొక్క సౌకర్యం కల్పించామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మంచినీళ్ళు యొక్క ఎలక్ట్రిసిటీతో పాటు చివరిగా సాగునీరు నా దగ్గర పాకాల చెరువు సుమారు 30,000 ఎకరాలకి నీళ్ళు అందుతూ ఉన్నాయి. గత 30 సంవత్సరాల నుంచి ఖరీఫ్ అండ్ రబీ 2 పంటలు పండుతూ ఉన్నాయి. ఏదైతే ఆ యొక్క చివరి ఆయకట్టుకి నీళ్లు పోయడానికి కాలువల మరమ్మతుకి అంచనాలు తయారు చేసి పంపించాము. ఇరిగేషన్ శాఖ దగ్గర ఆ యొక్క పెండింగ్ ఉంది. ఎందుకంటే ఇది సీజన్ వేసవి కాలంలో మంజూరు ఇచ్చినట్టయితే తూముల నుంచి 2 తూముల నుంచి 3-4 వేల ఎకరాలకి సాగునీరు అందించే నీరు వృధా అయిపోతూ ఉంది. కాబట్టి ఈ యొక్క వేసవి కాలంలో ఆ యొక్క తూములని మరమ్మతు చేయించి చివరి ఆయకట్టుకు నీళ్ళు అందించే అవకాశం కల్పించామని చెప్పి ఈ యొక్క 3 సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా సంబంధిత శాఖ మంత్రులకి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ, నమస్కారం అధ్యక్ష. తమ ద్వారా గౌరవ సభ్యులు ఏవైతే 3 అంశాలు లేవనెత్తారో తప్పకుండా సంబంధిత మంత్రివర్యులకి అదే రకంగా అధికారులకు కూడా కమ్యూనికేషన్ చేయడం జరుగుద్ది. ప్రధానంగా ఏదైతే ఇళ్ల మీద హైటెన్షన్ లైన్స్ అది 11 kV కానివ్వండి 33 kV లైన్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడో ఆ లైన్స్ వేసే నాడు అక్కడ డెవలప్మెంట్ రాని పరిస్థితుల్లో ఆ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు హౌసింగ్ ఆ విలేజ్ డెవలప్ టౌన్ డెవలప్ జరిగినప్పుడు అక్కడి దాకా స్ప్రెడ్ అయింది. తప్పకుండా గౌరవ సభ్యులు ఏదైతే తమరి ద్వారా ప్రభుత్వాన్ని అడిగారో దాన్ని పరిశీలించి సంబంధిత మంత్రివర్యులకి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూర్చోండి ప్రభాకరన్, ఒక్క నిమిషం. మీ అందరికీ తెలుసు అధ్యక్ష, మునుగోడు నియోజకవర్గంలో ముందే ఫ్లోరైడ్ వాటర్ వరల్డ్ హైయెస్ట్ ఫ్లోరైడ్ మన తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడన్గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలాల్లో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు, కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. అయితే అప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా
ఇంటింటికి నల్లా అని చెప్పి మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారు 50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి. ఆ పథకానికి పైలాన్ ఎక్కడేసిందంటే రాష్ట్రానికి సంబంధించిన పైలాను చౌటుప్పల పట్టణంలోనే పెద్ద పైలాన్ కట్టిండ్రు మిషన్ భగీరథది. దురదృష్టం ఏంటంటే పైలాన్ కట్టిన పట్టణంలోనే మంచినీళ్ళు లేవు. చౌటుప్పల కాడ మీరు ఎవరినైనా తెలియండి, ఎంక్వైరీ చేయండి, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ డిపార్ట్మెంట్ చౌటుప్పల పట్టణంలో ఎంతమంది నివసిస్తుండ్రు, ఎన్ని గంటలు మంచినీళ్ళు వస్తున్నాయి, మరి ఈ మిషన్ భగీరథ పథకం ద్వారా నిజంగా పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయని ఒకసారి తెలుసుకోండి. దురదృష్టం ఏంటంటే 1,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ధనం కాంట్రాక్టర్ చేతికి పైపుల కాంట్రాక్టర్ చేతికి పోయినా కానీ నిజంగా పర్పస్ మాత్రం నిజంగా మిషన్ భగీరథ పర్పస్ మాత్రం నిజంగా మనకు అది ప్రాక్టికల్గా అది మనకు అందలేదు. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని సంబంధిత మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే సమ్మర్ టైం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చౌటుప్పల్ అనేది మీకు తెలుసు కదా అధ్యక్ష, నేషనల్ హైవే మీద ఉన్నది, విజయవాడ హైవే మీద, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, దాని పక్కనే ఇండస్ట్రియల్ పార్కు. డే బై డే అక్కడ బాధ ఏంటంటే అధ్యక్ష 2011 సెన్సస్ ప్రకారంగా పాపులేషన్ని కన్సిడరేషన్ తీసుకొని వాటర్ సప్లైకి ప్రణాళికలు చేసిండు, వాటర్ శాంక్షన్ చేసిండ్రు. కానీ అక్కడ ఇండస్ట్రీస్ వల్ల ఏంటంటే అనాథరైజ్డ్గా కనీసము 1,00,000 మంది చౌటుప్పల పట్టణంలో ఉంటుండ్రు. కానీ అదే లెక్కల ప్రకారం ఎంత 10,000 మందో 20,000 మందో జనాభా లెక్కలు కట్టేసి అంతే ఉందనుకుంటారు. కానీ బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ లివింగ్. అందుకనే ఏమంటారు అధ్యక్ష, ఈ వెంటనే ప్రభుత్వం సంబంధిత మంత్రి గారు తక్షణమే ఎమర్జెన్సీ కింద టేకప్ చేసి డ్రింకింగ్ వాటరు చౌటుప్పలతో పాటు మున్గోడు నియోజకవర్గం ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ కాబట్టి ఎక్కడైతే సఫిషియెంట్ వాటర్ డ్రింకింగ్ వాటర్ రావట్లేదో వెంటనే ప్రణాళికలు చేసి అధికారులకు చెప్పేసి వాటర్ సమస్య తీరేటట్టు మీ ద్వారా మంత్రి గారికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఏదైతే ఈ సభలో ప్రస్తావించారో ఆ మునుగోడు నియోజకవర్గానికి ఎక్కడైతే మిషన్ భగీరథ పైలాన్ కట్టిన పట్టణానికోనే మంచినీళ్ళు లేవని చెప్పారో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేసవి కాలంలో మంచినీటి సమస్యని ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మంత్రి గారు కూడా కొన్ని నిధులు కూడా ఇవ్వటం జరిగింది. తాగునీటికి ఈ వేసవి కాలంలో రాష్ట్రంలో ఎక్కడా ఎద్దడి లేకుండా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని కూడా ప్రత్యేకంగా కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అధ్యక్ష, 0 hour is over. వాయిదా ప్రతిపాదన శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు రాష్ట్రంలో సాగునీరు అందక ఎండిపోయిన రైతుల పంటలకు నష్టపరిహారం చెల్లించాలని